హలో అండి. నేను మీ శివ ఫ్రమ్ పెన్సిల్వేనియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దువ్వాడ 60లో ఉండి 20లోగా కుర్రాడిలాగా ప్రవర్తించాడు. ఇప్పుడు దీని వలన వృద్ధ సమాజానికి ఆయన ఏదో గొప్ప సందేశం ఇస్తున్నట్టుగా ఉంది. మొన్నటిదాకా విజయసాయిరెడ్డి గోల. ఇప్పుడు దువ్వాడ వంతు. నేను ఈ రోజు మీ ముందుకు రావడానికి కారణము ఆయన దువ్వాడ హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడాడు. అందుకు నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఆయన గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఆయన పైన ఒక లాతో మొదలయ్యే ఒక చెడు పదాన్ని ప్రయోగించాడు. అంతేకాక ఆయనకు 3 పెళ్లిలైనని చెప్తూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో ఒక పురుషుడు ఒకే స్త్రీని చేసుకోవాలి, ఒక స్త్రీ ఒకే పురుషుని చేసుకోవాలి, వాళ్ళు కలకాలం 100 సంవత్సరాలు కలిసి బతికి ఉండాలి, ఇది మన శ్రీరాముడు రాజ్యం అనేసి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటే కొంచెం నేను షాక్ అయ్యాను. హిందుత్వం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే ఏక ప్రతివృతుడు అనుకున్నాను. ఇంకో పక్క లా అనే పదాన్ని ఉపయోగించి చెడు పదాన్ని పవన్ కళ్యాణ్ పైన ఉపయోగించాడంటే అక్కడ మళ్ళీ ఇంకొక డౌట్, ఇతను నిజంగా ఏక ప్రతివృతుడేనా అనేసి నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది ఆ రోజు. కానీ గత 3 రోజులుగా ఈయన స్టోరీ అంతా మీడియాలో సూపర్గా ప్రసారం అవుతుంది. అప్పుడు అనిపించేసేసింది, అడ్డబొట్టి పెట్టుకొని హిందుత్వం గురించి ఆ విధంగా మాట్లాడుతూ విష పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటే నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది, ఇతడు కరెక్ట్ అయిన వ్యక్తి కాదు, ఒక చెడు క్యారెక్టర్ అనేసి. సో మరి ఇప్పుడు దువ్వాడ నువ్వు చేసే పని ఏంటి అసలుకి? ఇప్పుడు హిందుత్వం గురించి అంత గొప్పగా మాట్లాడావే, మరి నువ్వు వానితో నీకు విడాకులు కాకుండానే మాధురి అనే ఇంకొక స్త్రీతో, ఆ మాధురి కూడా విడాకులు కాలేదు, ఆ వ్యక్తితో కలిసి నువ్వు ఎలా సావజీనం చేస్తావు? అక్కడ మాధురి ఏమన్నది, మేము లివింగ్ రిలేషన్షిప్ కాదు, మాది అడల్టరీ అనేసి తనే ఒప్పుకుంది. ఆహా, చాలా గొప్ప వ్యక్తి ఆవిడ. మరి నువ్వు ఒక పక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లివింగ్ రిలేషన్షిప్ రూల్ పాటిస్తూ కలిసి ఉన్నావు ఆవిడతో, ఇంకో పక్కనేమో హిందుత్వం గురించి మాట్లాడడం. మన హిందూ సమాజంలో మన భారతదేశం గురించి వివిధ దేశాలు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ చాలా మంది హిందుత్వంలోకి దిగుతున్నారు. భార్యాభర్తల గురించి గొప్ప బంధం. మన హిందుత్వంలో పెళ్లి జరిగేటప్పుడు హర్దేచ కామేచ మోక్షేచ నాది చరామి అనేసి చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. దాని అర్థం తెలుసా దువ్వాడ నీకు? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇట్లా అడ్డబుడ్డు పెట్టుకొని, హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు వాణిని విడాకులు ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు రూల్ ప్రకారం ఒకటి ఉందయ్యా, విడాకుల చట్టం. 2 సంవత్సరాలుగా భార్య నీతో సంసారం చేయకపోతే అది గ్రౌండ్ పాయింట్ ఫర్ యూ ఫర్ ద డివోర్స్. అది ఎంచుకున్నాడు. ఆ పాయింట్తో నువ్వు మాధురితో కలిసి జీవించావు. మరి హిందుత్వం గురించి ఎలా మాట్లాడావు? అంటే మన హిందుత్వ రూల్ ప్రకారం ఏమో బయట మాట్లాడతావు, ఇంకో పక్కనేమో సుప్రీంకోర్టు రూల్ ప్రకారం లివింగ్ రిలేషన్షిప్ మొదలు పెడతావు. ఇదెక్కడి న్యాయం దువ్వాడ? నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయి నాకు ఎంత చిరాకేచేస్తుందంటే అంత కోపం వస్తుంది. నువ్వు పిల్లలని దగ్గరకు వచ్చి మాట్లాడడానికి వచ్చేస్తే వాళ్ళపైన దాడి చేశావు, నువ్వు అంత పని చేస్తావు నువ్వు. అంటే యు ఆర్ నాట్ ఏ గుడ్ ఫాదర్. వాణిని పక్కన పెట్టావు, యు ఆర్ నాట్ ఏ గుడ్ హస్బెండ్. విడాకులు కాకుండా ఉన్నటువంటి మాదిరిని దగ్గర తీసుకుని ఆమెతో కలిసి ఇస్తున్నావు అంటే నువ్వు యు ఆర్ నాట్ ఏ గుడ్ ఫాదర్, యు ఆర్ నాట్ ఏ గుడ్ హస్బెండ్, అండ్ యు ఆర్ ఏ గుడ్ రసికుడు. రైట్ దువ్వాడ? సో నాకు ఏమనిపించేసిందంటే ఇది విన్న తర్వాత, నీ యొక్క స్టోరీ విన్న తర్వాత, నీకు మాధురికి వానికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరు గురించి నువ్వు కోట్లు తెలుసుకో, కానీ నువ్వు హిందుత్వం గురించి మాట్లాడావు, అందుకే నాకు చిరాకేసింది అసలు. నువ్వు బొట్టు పెట్టుకొని పెద్ద హిందుత్వం గురించి మాట్లాడు, ప్రజానాయకుడు అనేసి గొప్పగా చెప్పుకుంటావు. నువ్వు ఎలా ప్రజానాయకుడు అవుతావు? ప్రజల ముందే నువ్వు లా అనే చెడు పదాలను ఉపయోగించేసావు, పీకావు. ఇంకా నేను ఆ పదాలు వాడకూడదు. ఇంత గలీజ్గా మాట్లాడినటువంటి వ్యక్తి నువ్వు ప్రజానాయకుడు ఎలా అవుతావయ్యా? సో నువ్వు ఇప్పుడు హిందువా? అసలు హిందువు అంటే మరి ఒకే స్త్రీతో శృంగారం అనేది జరపాలి. మరి నువ్వు మాధురితో ఎలా కలిసి ఉన్నావయ్యా?
అక్కడ మాధురి డైరెక్ట్ ఒప్పుకుంది, దిస్ ఈజ్ అడల్టరీ అనేసి, మా మధ్యలో ఉంది అడల్టరీ అనేసి. మరి విడాకులు కాకుండా నువ్వు ఎలా హిందూ రూల్ ప్రకారం నువ్వు ఎలా జీవించావు ఆవిడతో? సో కాబట్టి దువ్వాడ, నువ్వు హిందుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వాని నువ్వు దూరం పెట్టింది అదంతా తర్వాత సంగతి. నువ్వు అంత కావాల్సి ఉంటే నీవు నిగ్రహంతో ఉండి విడాకులు అయిపోయిన తర్వాత నువ్వు కలిసి జీవించేసేస్తే నేను అసలు ఎవడు ఏమనపోయేవాడు కాదు అసలు. నువ్వు పైగా నువ్వు హిందుత్వం గురించి మాట్లాడావు కాబట్టి వినే వాళ్ళందరికీ కూడా చిరాకు ఇస్తుంది అసలు. నేను ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం కూడా అదే. సో నువ్వు హిందుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, అసలు నువ్వు హిందువే కావు. హిందూ ఒక పర్ఫెక్ట్ హిందూ అయితే ఒకే స్త్రీతో శృంగారం జరపాలి, అదే భార్య. కానీ నువ్వేం చేశావు? హిందుత్వాన్ని తుంగలో తోశావు, తూట్లు పొడిచావు. కాబట్టి నువ్వు హిందువు కావు, నువ్వు హిందుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇంకొకసారి నువ్వు హిందుత్వం గురించి మాట్లాడితే దయచేసి ప్రజలారా అందరు చెప్పు తీసుకొని కొట్టండి దువ్వాడని. వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యల గురించి పక్కన పెట్టండి. ఇంకొకసారి హిందుత్వం గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టండి. నేనుంటే కనుక అదే పని చేసేవాడిని. నేను ఈరోజు ముందుకు రావడానికి కారణం ఏంటంటే మన హిందుత్వం గురించి ఆయన ఆ విధంగా మాట్లాడి హిందుత్వాన్ని పాటించలేదు కాబట్టి నేను ఈరోజు సీరియస్ అయిన అతని పైన. నేను ఏమయ్యా దువ్వాడ, ఇదేనా? చండాలమైనటువంటి క్యారెక్టర్ అనేది. కానీ నువ్వు విడాకులు తీసుకున్న తర్వాత కలిసి జీవిస్తే నేను ఏమనపోయాని. సో దయచేసి చెప్తున్నాను, హిందుత్వం గురించి మాట్లాడేవాడు పర్ఫెక్ట్గా హిందుత్వం లక్షణాలు కలిగి ఉండాలి. అదే ఒకే స్త్రీ జీవితంలో ఉండాలి, స్త్రీ జీవితంలో ఒకే పురుషుడు ఉండాలి. అది రా హిందుత్వం అంటే. హిందుత్వం అంటే ఒకరినొకరిని గౌరవించుకోవాలి. నువ్వేం చేసావు? పవన్ కళ్యాణ్ లా అనే పదంతో అక్షరంతో మొదలయ్యే పదాన్ని ఉపయోగించావు. పీకలేవు. నువ్వు ఎలా హిందువుడు విను అసలుకు? నువ్వు హిందువు కావు అసలుకు. హిందువుగా జన్మించావు కానీ హిందుత్వాన్ని పాటించట్లేదు కాబట్టి నువ్వు హిందువు కావు. కాబట్టి షట్ యువర్ మౌత్. ఇంకొకసారి హిందుత్వం గురించి మాట్లాడుతీవా అంటే అసలుకు చెప్పుల దండ వేసేసి, దయచేసి అందరూ చెప్పుల దండ వేసేసి ఊరేగించి చెప్పులతో కొట్టండి. ఐఎమ్ వెరీ సీరియస్ టుడే బికాస్ యు టాక్ నాన్ సెన్స్ అబౌట్ హిందుత్వాన్ని గురించి మాట్లాడాలంటే అర్హత ఉండాలి. నీలాంటి వాటికి అర్హత లేదు. Thank you very much for watching this video.